అక్టోబర్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో గురుగ్రహం ఈ అక్టోబర్ 18వ తారీఖున గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో అంటే అక్టోబర్ 18 నుంచి గురువు చాలా అత్యంత బలవంతుడై నవంబర్ 12వ తారీఖున వక్రగమనం చెందడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ అక్టోబర్ 18 నుంచి నెలాఖరు వరకు గురువు కర్కాటక రాశి యందు సంచారం వల్ల మరి మేషరాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ విధంగా రాశి మారడం వల్ల చాలా ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైనటువంటి పనులు లాంటివి, పెండింగ్ ఉన్న పనులు లాంటివి కొన్ని నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మరి మేషరాశి వారికి గురువు భాగ్యాధిపతి చతుర్థ స్థానంలోకి ఉచ్చలోకి రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు ఇస్తూ ఉంటుంది. అయితే మీరు ఏదైనా ఒక గృహం నిర్మాణం చేసుకోవాలన్నా, ఒక మంచి సంస్థని ప్రారంభించాలన్నా ఈ సమయంలో మీకు చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అంటే ఒక స్కూల్ పెట్టాలనుకున్నా, ఒక దేవాలయం నిర్మించాలన్నా, ఒక ఆశ్రమ పాఠశాల పెట్టాలన్నా, లేదా సొంతంగా మీరు గృహం కట్టుకోవాలన్నా సరే, కొంతమందికి ఏదైనా ఒక దేవాలయం నిర్మించాలనేటువంటి ఆశయం ఉంటుంది. లేదంటే తల్లిదండ్రులకు ఏదైనా ఒక ఇల్లు నిర్మించి లేదంటే ఒక ఇల్లు కొనిపెట్టి అందులో వాళ్ళని పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉంటే అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. మరి కొంతమందికి మీ పెద్దవారి ద్వారా మీ పేరులోకి స్థిరాస్తి రావడం కానీ, మీ తల్లిదండ్రులు మీకు ఒక గృహాన్ని స్థిరాస్తిని గిఫ్ట్గా ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా 4వ స్థానంలోకి రావడం వల్ల ఎవరైతే విదేశ వ్యవహారాలు, విదేశం వెళ్ళాలనుకుంటున్నారో, లేదంటే స్కూలు అలాంటిది ఏమైనా మారాలనుకున్నా, ఆఫీస్ మారాలనుకున్నా, ఉన్న ప్లేస్ నుంచి అంటే ఉన్న గృహం నుంచి వేరే గృహం మారాలన్నా, ఉన్న ప్రదేశం నుంచి ఉన్న దేశం నుంచి వేరే దేశం మారాలన్నా ఇది చాలా వరకు మీకు కంఫర్టబుల్ అయినటువంటి జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మేషరాశి వారికి ఎవరైతే కొద్దిగా దూర ప్రాంతంలో విదేశంలో కొన్ని ఉద్యోగపరమైన ఇబ్బందులు లేదంటే అక్కడ సెటిల్మెంట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వారికి ఖచ్చితంగా ఈ అక్టోబర్ 18 తర్వాత కంప్లీట్గా మీ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అక్కడ మీరు ఏదైనా ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవడానికో, స్థిరమైన ఉద్యోగంలో చేరడానికో ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే కేవలం గురుబలమే కాకుండా ప్రస్తుతం మీకు ఈ అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా 6వ స్థానంలో రవి సంచారం బుధుడితో కలిపి ఉండడం వల్ల సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. ఎటువంటి కోర్టు సమస్యలున్నా, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నా, లేదంటే ప్రభుత్వ వారితో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ, తండ్రి గారితో కానీ ఏదైనా విభేదాలు, సమస్యలు లాంటివి ఉన్నా అవి చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. విద్యార్థులు లేదంటే నిరుద్యోగులు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మీ యొక్క సక్సెస్ అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న మీకు సక్సెస్ అన్నది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షిస్తూ ఉన్నాడు. ఇందులో ఒక ఏదైనా స్టామినా ఏర్పడుతుంటుంది. ఈ విధంగా ఈ మేషరాశి వారికి అటు రాశ్యాధిపతి యొక్క బలవంతుడై ఉండడం, అలాగే భాగ్యాధిపతి మంచి స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి సక్సెస్ అన్నది ఇంప్రూవ్మెంట్ ప్రారంభమై ఇంచుమించుగా మీరు కోరుకున్న స్థానానికి, మీరు కోరుకున్న స్థాయికి ఈ సంవత్సరం ఈ నెల నవంబర్ 18 తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి శని భగవానుడు 12వ స్థానంలో ఉండడం అది గురువు యొక్క స్థానం అవుతుందన్నమాట. అంటే గురువు యొక్క స్థానంలో శని గ్రహం ఉండడం వల్ల ఇప్పుడు గురువు శని యొక్క ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందుకని ఇప్పుడు కంపల్సరీగా మీరు ఉద్యోగపరంగా ఏమైనా చేంజ్ చేయాలన్నా, లేదంటే స్వతంత్రంగా నిలబడాలనే ఉద్దేశంతో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఇప్పటి నుంచి ప్రయత్నం ప్రారంభిస్తే మీ యొక్క పనులన్నీ కూడా ఈ ద్వితీయార్థంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు 5వ స్థానంలో ఉంటూ కేతుగ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు. అందువల్ల మీరు ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో
ఫైనాన్స్ ప్లానింగ్ అన్నది చాలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ధన సప్తమాధిపతి ధనకారకుడు శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు మనం అనుకున్న సమయానికి మన కుటుంబ సభ్యులు కానీ మీ జీవిత భాగస్వామి కానీ సమయానికి సహకరించకపోవచ్చు. ఈ కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ సమయంకి డబ్బులు వస్తాయి, ఈ పని వాళ్ళు చేసి పెడతారు అని మనం ప్రొసీడ్ అవుతుంటాం. కానీ చివరి నిమిషంలో ఆఖరి క్షణంలో వాళ్ళు దాన్ని డ్రాప్ చేయడం కానీ పని అవ్వలేదని కానీ మమ్మల్ని నిరుత్సాహపరచడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీరు ఫైనాన్షియల్ విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే మీకు మీరుగానే ప్లాన్ చేసుకుంటేనే తప్ప మీకు ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తవడం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా స్వయం కృషితోనే మీ ప్రయత్నాలు ప్రారంభించండి, ఇతరుల మీద ఆధారపడవద్దు. కానీ మీ లక్ బాగుంది, ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది స్థాపించినా అది 100% పూర్తవడం జరుగుతుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకునే అనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవారు వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గో క్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా, వివాహపరమైన సమస్య ఉన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆగు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు అంటే ఏదైనా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో కన్నా పెట్టవచ్చు. మీ బిజినెస్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదైనా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నా ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా
సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.